కాల్ రా. ఏంటి సార్, ఏం చేస్తున్నారు? నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఛా, నైస్ జోక్. కానీ వెయిట్ చేస్తుంది నువ్వు కాదు, నేను. అయ్యో, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏదో చెప్దాం అనుకున్నా కానీ గుర్తుకు రావట్లేదు. ఏంటది? అవునా? అరే, ఇప్పుడు ఎలా మరి? గుర్తుకొచ్చింది. చెప్పు చెప్పు. ఐ లవ్ యూ. 1 year నుంచి చెప్తున్నావు ఇదే డైలాగ్, మళ్ళీ మర్చిపోయినట్టు ఈ యాక్టింగ్ ఒకటి. లవ్ యూ టూ. కానీ ఐ లవ్ యూ చెప్పిన ప్రతిసారి నువ్వు నా పక్కనున్నట్టే ఉంటుంది తెలుసా? అవునా? అయితే నేను నీ పక్కనే ఉన్నాను కదా, ఒక కిస్ ఇవ్వు. ఇవ్వను. ఏ, ఎందుకు ఇవ్వు? నాకు సిగ్గుగా ఉంది, నేను ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ ఒక కిస్ ఇవ్వవా? అబ్బా, ఏదన్నా అనుకున్నావంటే వెంటనే అయిపోవాలనుకుంటావు. వెయిట్ చేస్తున్నా. సరే, ఇస్తున్నా. త్వరగా. నీ లిప్స్ దాకా వచ్చాను. వెయిట్ 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 వెయిట్. అవును, మనం ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకోవడం తప్ప ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు కదా. అయితే మన ఇద్దరికి ఒకరి ఫేస్లో ఒకరికి ఎలా ఉంటాయో తెలియదు కదా. మరి నీకు అక్కడ ఎవరి ఫేస్ కనిపిస్తుంది? ఒక అందమైన అబ్బాయి ఫేస్ కనిపిస్తుంది. అవునా? నా ఫేస్ అయితే కాదు కదా. నువ్వు వేరే పర్సన్ ఊహించుకోవడం నాకు నచ్చలేదు. సరే అయితే నీ పిక్ పంపు, ఇంకా నిన్నే ఊహించుకుంటా. ఫస్ట్ నువ్వు పంపు. లేదు, నువ్వే పంపు. లేదు లేదు లేదు, నువ్వే పంపు. సరే, ఒక పని చేద్దాం, మనం ఇద్దరం ఒక కాఫీ షాప్లో కలుద్దాం. సరే అయితే డన్. అరే మావా, రేపు నా లవర్ని మీట్ అవ్వబోతున్నాను రా. ఫస్ట్ టైం తన ఫేస్ చూడబోతున్నాను రా. చాలా ఎక్సైటింగ్గా ఉంది. సరే మీట్ అవ్వండి. అయినా ఫేస్లు చూసుకోకుండా లవ్ చేసుకోవడం ఏంట్రా మరీ డమ్గా. హలో, చెప్పు అను. ఫైనలీ ఫస్ట్ టైం నా ఇన్స్టాగ్రామ్ లవర్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నా. హో, కంగ్రాచులేషన్స్. బట్ మరీ అంత బ్లైండ్గా తనని నమ్మకు. తను అలాంటి వాడు కాదు. చెప్పలేమను ఎవరు ఎటువంటి వాళ్ళు. ఒక పని చెయ్యి, తనని మీట్ అవ్వకముందు కొంచెం దూరం నుండి అబ్జర్వ్ చెయ్యి. చాటింగ్ బిహేవియర్కి అండ్ రియల్ బిహేవియర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, షూర్. టేక్ కేర్ అను. బాయ్ బాయ్. హలో రవి, నేను రెస్టారెంట్ దగ్గర ఉన్నా, ఇక్కడికి వచ్చేసేయ్. అవునా? నేను రెస్టారెంట్ దగ్గరే ఉన్నానే. అక్కడ వైట్ కలర్ స్కూటీ కనిపిస్తుంది చూడు, అక్కడికి రా, నేను వస్తున్నా. వీడేంటి నా ఫ్రెండ్ చెప్పిన ప్లాన్ అప్లై చేస్తున్నాడు? నాకు వైట్ స్కూటీ కనిపించట్లేదు. ఇక్కడ షిఫ్ట్ కార్ ఉంది, నువ్వు అక్కడికి వచ్చేసి. ఇక్కడ షిఫ్ట్ గారు ఏం కనిపించలేదే. నువ్వెక్కడా? అక్కడ వైట్ స్కూటీ కనిపిస్తుంది కదా, రెస్టారెంట్ దగ్గర. నేను రెస్టారెంట్ దగ్గరే ఉన్నా. ఇప్పుడే ఆడేళ్ళింది చూడు. లేదు, ఒకసారి షిఫ్ట్ కార్ దగ్గరికి రా. నువ్వు ఇక్కడే వైట్ స్కూటీ ఎదురుగా ఉంది, రావచ్చు కదా. రెస్టారెంట్కి ఎదురుగా.
నాకు కనిపించడం లేదు. ఎక్కడున్నావు? ఎదురుగా వైట్ స్కూటీ కనిపిస్తుంది కదా. ఎక్కడా? హలో హలో రవి. కాఫీ తాగుదామా? హ్మ్. ఫైనలీ నువ్వు ఎలా ఉంటావో నాకు, నేను ఎలా ఉంటానో నీకు తెలిసింది కదా. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? యా, ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఫైనలీ మన ఇద్దరం కలిసాం కదా. కాఫీ బాగుంది కదా. యా. ఎవరు? మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందంట, రమ్మని ఒకటే టార్చర్ చేస్తున్నాడు. నీ బెస్ట్ ఫ్రెండా? యా అవును. మీరు రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటారా? యా అవును, ఫ్రెండ్స్ కదా, ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటాం. మీ ఇద్దరి చాట్ హిస్టరీ చూడొచ్చా? ఎందుకు? ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే. సారీ, ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది కదా, చూపించలేను. ఒకసారి చూపిస్తే ఏమవుతుంది? డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి కదా. ఇంతలోనే డౌట్సా? మనం కలిసి అరగంట కూడా కాలేదు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అయినా ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఏమీ లేనప్పుడు చూపించడానికి ఏమైంది? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అక్కడ ఏదో ఉంది కాబట్టే నువ్వు ఇంతలా డిఫెండ్ చేస్తున్నావు. సి, నేనేంటో నీకు ప్రూవ్ చేయాల్సినంత అవసరం నాకు లేదు. నువ్వు నమ్ము నమ్మకపో, అది నీ ఇష్టం. బట్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ని క్వశ్చన్ చేస్తే నాకు నచ్చదు. నీకు నాకు సెట్ అవ్వదు. నువ్వు వాళ్ళతోనే చాట్ చేసుకోపో. లెట్స్ బ్రేకప్. సార్ బిల్ 100 అయింది సార్. సార్ ఇంకా 50 వస్తుంది. ఆ మేడంని అడిగి తీసుకో. మేడం ఇంకా 50 రూపీస్. అయ్యో, వ్యాలెట్లో మనీ అయిపోయింది. మేడం మీ ఫ్రెండ్ ఇచ్చిన 50 రూపీస్ నోట్ చినిగిపోయింది, అది కూడా మీరే పే చేయాలి. హలో ఎక్స్క్యూజ్ మీ డబ్బులు నేను పే చేయొచ్చా? ఎరా కలిసావా? కలిసాను రా. బ్రేకప్ కూడా చెప్పాను. బ్రేకప్పా? అవునరా, అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు. చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు ఏమైందిరా? నేను ఎదురుగా ఉండగానే వేరే వాడితో నవ్వుతూ మాట్లాడుతుందిరా. మేబీ తన ఫ్రెండ్స్ అయి ఉంటారు కదరా. నీకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నట్లే మేబీ తనకు కూడా అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారేమో. క్లారిటీ కనుక్కున్నావా? నేను చేసేది వేర్రా. నేను లవ్ చేసే అమ్మాయి వేరే వాడితో మాడితే నాకు నచ్చదు. రవి,